శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషంగా అర్జునుడు తన ప్రతిజ్ఞని నిలబెట్టుకోగలిగాడు. కేవలం అర్జునుడు మాత్రమే వ్యక్తిగతంగా సంతోషించవలసినటువంటి విషయము కాదది. ఎందుచేత అంటే ఆ ప్రతిజ్ఞని నెరవేర్చుకోవడంలో ఏ పాటి వైక్లభ్యం కలిగినా అది పార్థుడు అగ్నిహోత్రమునందు ప్రవేశించవలసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి దారితీసేటటువంటి ప్రతిజ్ఞ. అర్జునుడు సైంధవుణ్ణి వధించిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి రథంలో బయలుదేరి ధర్మరాజు గారి యొక్క దర్శనానికి వచ్చాడు. ఇద్దరు ధర్మరాజు గారికి నమస్కరిస్తే ధర్మరాజు గారు ఎంతో సంతోషంతో వాళ్ళిద్దరినీ కూడా ఆలింగనం చేసుకుని అర్జునుడితో మాట్లాడుతూ అంటాడు, చేనిత్తురు కాకుండంగా ఆ సైంధవుని చంపి క్రమ్మర మీరల్ రానోచితి నా భాగ్యం బేన పొగడు నట్టిదయ్య నీతని కరుణన్. ఓ అర్జున, ఏమి ఆశ్చర్యం! నిజంగా చేతికి ఏ విధమైనటువంటి నిత్తురు అంటుకోవలసినటువంటి అవసరం లేకుండా మీరిద్దరూ ఆ సైంధవుణ్ణి సంహరించి తిరిగి రావడం అనేటటువంటిది కేవలం నా యొక్క పుణ్య విశేషం. నేను చాలా అదృష్టశాలిని. అందుకే మీరిద్దరూ ప్రతిజ్ఞని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తరువాత చూడడం సంభవించింది. ఇదంతా ఈ మహానుభావుని యొక్క అనుగ్రహ విశేషంగానే సాధ్యమైంది అని శ్రీకృష్ణ పరమాత్మని చూపించాడు. ఏన పొగడునట్టిదయ్యే ఈతని కరుణన్. కేవలం ఈ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేతనే ఈ కార్యం సాధింపబడింది అని. అప్పుడు ధర్మరాజు గారు శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుతూ అంటాడు, దేవాసుర సంఘంబులు నీ వలిగిన రూపడంగు నీ కూరిమి సౌఖ్యావహమికి అఖిల జగములకు దేవా భవద్భక్తులరుల తీర్చుట అరుదే. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్నంతటినీ కూడా ధర్మరాజు గారు చాలా సూక్ష్మంగా ఆవిష్కరిస్తున్నాడు. దేవాసుర సంఘంబులు నీ వలిగిన రూపడంగు. దేవతలు కానీ దైత్యులు కానీ ఇద్దరిలో ఎవరైనా కూడా ఆయన కానీ కోపం చెందితే ఇక నామరూపాలు లేకుండా పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, నశించిపోతారు. నీ కూరిమి సౌఖ్యావహమఖిల జగములకు. నీవు ఎవరిని ప్రేమిస్తావో, నీ దయ ఎవరి యందు ఉంటుందో వారు సమస్తమైనటువంటి సౌఖ్యములను అనుభవిస్తారు అనేటటువంటిది నిస్సందేహమైనటువంటి విశేషం. దేవా భవద్భక్తులరుల తీర్చుట అరుదే. భవద్భక్తులు, నీ యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అరుల, వాళ్ళ శత్రువుల్ని దునుమాడి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చూడడం నీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయమా? అది ఎప్పుడూ నువ్వు చేసేదే కదా అని. నిజంగా నీకు ఈ లక్షణం ఉండబట్టి, నువ్వు నిరంతరం మమ్మలను కాపాడుతుండబట్టి మేమిలా గట్టెక్కి సైంధవుణ్ణి సంహరించి ప్రతిజ్ఞ నిలబెట్టుకుని ఇవాళ మిగిలిన యుద్ధాన్ని కొనసాగించడానికి కావలసినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేసుకోగలిగాం. నీ అనుగ్రహం లేకపోతే నిజానికి సైంధవుణ్ణి వధించడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయమా? కాబట్టి దేవాసుర సంఘంబులు నీ వలిగిన రూపడంగు నీ కూరిమి సౌఖ్యావహమఖిల జగములకు దేవా భవద్భక్తులరుల తీర్చుట అరుదే అని శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేసి ధర్మరాజు గారు చాలా సంతోషాన్ని ఆవిష్కరించాడు. తర్వాత యుద్ధం ప్రారంభమవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. మరునాడు తెల్లవారిపోయింది. తెల్లవారిపోయిన తర్వాత రెండు పక్షములలో ఉండేటటువంటి వీరులు యుద్ధానికి సిద్ధపడాలి. అటువంటి సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ద్రోణాచార్యుల వారితో మాట్లాడుతూ, బల్లిదుడగు భీష్ము పడవయిచి సోదరవర్గంబు తాను అనర్గళముగ గ్రాలెడు నీచి శిఖండి ఇంతకు మున్న పొలిసే నేడక్షౌహిణులు కిరీటి చేత సైంధవు పాటు చెప్పజిట్టలు నాకు భూని మేలించి కాంబోజ విభుడు జలసంధుడును సుదర్శనుడును లోనుగా కలుగు భూపతులు పెక్కెండ్రు నేడు కలన కూలిరి వీరి లోకంబయైన నుండే పాంచాల బలమును పాండవులను దండినై తెగచూచిన నుండే కాక ఎట్లు వాయు నా కిందర రుణము చెప్పుమా. ద్రోణాచార్యుల వారితో మాట్లాడుతూ అంటున్నాడు, ఆ భీష్మాచార్యుల వారు చాలా బలం కలిగినటువంటి వాడు.
అటువంటి భీష్మాచార్యుల వారిని కూడా ఆ శిఖండి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పడగొట్టగలిగారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా హాయిగా వాళ్ళ సోదరవర్గంతో ఉన్నారు. మన సైన్యం 7 అక్షౌహిణులు ఇప్పటికి నశించిపోయింది. అర్జునుడు సైంధవుణ్ణి సంహరించినటువంటి సందర్భాన్ని ఆలోచిస్తే అసలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంది. నా కోసం వాళ్ళ యొక్క ప్రాణాలు లెక్క పెట్టకుండా వచ్చి నాకు సహకారం చేసి యుద్ధం చేసినటువంటి వారు ఎందరో నిన్నటి రోజు నిహతులైపోయారు. ఇంతకు ముందు కొంతమంది మడిచిపోయారు. కాంభోజరాజు అలాగే మిగిలినటువంటి రాజులు ఎందరో నా కోసం శరీరాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ళందరి విషయంలో నేను చెయ్యడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళందరూ వెళ్ళినటువంటి వీరస్వర్గాన్ని నేను కూడా అలంకరించడం, లేదా ధర్మరాజాదులను ఈ యుద్ధభూమిలో సంహరించి ఓడించి రాజ్యాన్ని పొందగలగడం. ఈ 2 తప్ప నాకు వేరొక మార్గం కనపట్టలేదు. మూడవ మార్గం ఏదైనా నీకు కనపడితే నాకు చెప్పవలసింది అంటూ ద్రోణాచార్యుల వారిని ఎత్తి పొడవడం కోసమని నరుడనుగుబంటు కావున బొరిగొన జొరవీవు సూతపుత్రుడొకడు మార్తుర మార్కొనియడు అతనికి విరువును గరతలను లేవు వీరుండగుటన్. ఆ ద్రోణాచార్యుల వారి యొక్క మనసుని చిన్నపుచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకని అంటే దుర్యోధనుడికి మనసులో ఎప్పుడూ కోరిక ఏమిటంటే భీష్ముడు ద్రోణుడు తనకి పళ్ళెంలో ఏదో పలహారం తీసుకొచ్చినంత తేలికగా విజయాన్ని తీసుకొచ్చి పెట్టేస్తే, వాళ్ళ శక్తిని అడ్డుపెట్టి పాండవుల్ని చంపేస్తే తను రాజ్యం అనుభవించాలి. వాళ్ళు ముందు నుంచి ఏం చెప్తున్నారు అన్న విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు. అందుకే చెప్పిన మాట వినేటటువంటి లక్షణం లేనివాడు కాబట్టి 1కి 10 మాటలు అదే మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ద్రోణుడితో ఆయన మనసు నొచ్చుకునేటట్లుగా మాట్లాడుతూ నరుడనుగుబంటు కావున బొరిగొన జొరవీవు. అర్జునుడంటే నీకు చాలా ఇష్టం కాబట్టి అర్జునుడిని నువ్వు ఏమీ చెయ్యవు. ఇంకా సూతపుత్రుడొకడు మార్తుర మార్కొనియడు. ఆ సూతపుత్రుడైనటువంటి కర్ణుడు ఒకడున్నాడే, పాపం ఆయన మాత్రం ఏమీ సందేహం లేకుండా శత్రువుల్ని పరిమార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సూతపుత్రుడొకడ మార్తుర మార్కొనియడు అతనికి వెరవును కరతులను లేవు వీరుండగుటన్. ఆ కర్ణుడు ఉపాయం తెలియనటువంటి వాడు. ఏ పద్ధతిలో విడితే విజయాన్ని సాధించవచ్చు అనేటటువంటి మార్గం ఆలోచించలేడు. ఒక్కొక్క కార్యం చేయడం చాలా కష్టపడి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కొక్కడు మేధాశక్తితో దాన్ని సులభంగా సాధిస్తాడు. ఒక కార్యాన్ని సులభంగా ఎలా సాధించవచ్చు అన్న ఆలోచన కర్ణుడికి తెలియదు, మీకు తెలుసు. కానీ మీరు అర్జునుడి యందు పక్షపాత బుద్ధి కలిగినటువంటి వారు కనుక మాకు ఎన్నడూ సహకరించారు. ఇక కర్ణుడి యందు ఇంకొక మంచి లక్షణం ఉంది. ఏమిటిది అంటే ఆయన ఏ విధమైనటువంటి దుశ్చేష్టలు చెయ్యడు. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా మాట్లాడుతూ ఒకలా పనిచేస్తూ ప్రవర్తించడం ఆయనకి రాదు. అంటే దుర్యోధనుడి యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మీకు శక్తి ఉన్నా మీరు పైకి ఒకటి మాట్లాడినా మీరు దానిని అమలు చెయ్యరు. అదే కర్ణుడైతే సులభంగా కార్యాన్ని సాధించడం తెలియదేమో కానీ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి చేసేటటువంటి వాడు మాత్రం కాదు. అంటే ఆ మాట చురుక్కున ద్రోణుడికి అంటుకోవాలనేటటువంటి అనేది దుర్యోధనుడి యొక్క భావన. తన ఓటమికి సైంధవుడి మరణానికి ఎవరినో ఒకళ్ళని బాధ్యుల్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప తాను చేసింది ఎంతవరకు, తాను విన్నది ఎంతవరకు, తాను ఆచరించింది ఎంతవరకు అన్నది మాత్రం ఎప్పుడూ అంతఃపరిశీలనం చేసుకోడు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం. మహాభారతాది గ్రంథములను దేనికి పరిశీలన చేస్తుంటారు అంటే సర్వసాధారణంగా ఒకళ్ళు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా ఏర్పడేటటువంటి పోకడ ఏది అంటే తన యందు ఉండేటటువంటి దోషములను పరిశీలించుకోవడం కన్నా ఇతరుల యొక్క దోషములను పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యడం. రెండవది, తనలోకి తాను పరిశీలించుకొని తన బలమేమి తన బలహీనత ఏమి తెలుసుకొని బలహీనతని దిద్దుకోవడం
బలాన్ని పెంచుకోవడం. ఈ 2 లక్షణాలు ఉండగలిగితే అంతకన్నా గొప్ప సాధన ఇంకొకటి ఉండదు. దుర్యోధనుని యందు కొరవడినటువంటి విషయం అదే. అందుకే తను ఏ తప్పు చేశాడు? తను ఎవరి మాట వినలేదు. మాట విని ఉంటే ఎలా ఉండేది? వాళ్ళు చెప్పినది ఏమిటి, వాళ్ళు చేసినది ఏమిటి, వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి ఎక్కడ తేడా వచ్చింది? ఇవి నాకు ఇప్పుడు కొత్తగా తెలుసున్న విషయాలా, ఇంతకు ముందే తెలుసున్న విషయాలా? వాటి గురించి ఏమీ విచారణ చెయ్యడు. ఏదో ఒక ఆశ, ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాడు. ఆ లక్ష్యానికి వారు కలిసి రారు, ఇది మనం సాధించలేము, ఇది వీరితో కలిసి చేయడం సాధ్యం కాదు అన్న విషయం ప్రస్ఫుటంగా రుజువులతో తెలుస్తున్నా కూడా ఏదో అర్థం లేనటువంటి పగ, అర్థం లేనటువంటి కార్పణ్యం, అర్థం లేనటువంటి మౌఢ్యంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు వైఫల్యం చెందుతూ ఉంటాడో, ఎప్పుడెప్పుడు ఆశలు అడుగంటిపోతుంటాయో అప్పుడప్పుడు ఎవరినో ఒకళ్ళని దానికి బాధ్యుల్ని చెయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ అక్కసు ఆగకపోతే అవతల వారిని మాటలతో ముందు బాధించడం మొదలు పెడతాడు. దీని వలన ఆయన ప్రత్యక్షంగా ప్రకటనంగా పాండవులకు పాండవ పక్షానికి శత్రువు. తన యొక్క నడవడి చేత తన వైపు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శత్రువే. శత్రువు అంటే ఏదో ఆయనని చంపాలని వాళ్ళు అనుకుంటారని కాదు, వాళ్ళకి ఇష్టం లేని రీతిలో ఉండేటట్టుగా ప్రవర్తిస్తాడు. దానివల్ల జీవితంలో సాధించేదేమిటి? తాను ఎక్కడున్నాడో, తాను ఎవరితో కలిసి పని చేయాలో, తాను ఎక్కడికి వెళ్ళినప్పుడు రోజూ 10 మంది కనపడుతుంటారో వాళ్ళని చూసేటప్పటికి తనకి సంతోషం కలగాలి, తనని చూసి వాళ్ళకి సంతోషం కలగాలి. అలా ప్రవర్తించాలి తప్ప మనిషి ఎవరు ఏం చెప్పినా నేను వినను, కానీ నేను అనుకున్నట్లుగా కార్యాలన్నీ జరిగిపోవాలి అంటే ఎట్లా జరిగిపోతాయి? అప్పుడు దుర్యోధనుడు జీవితంలో అసలు సాధించుకున్నది ఏమిటి? సాధించుకున్నట్లు ఒక మనిషిగా పుట్టినవాడు దేన్ని సాధించుకోవాలో ప్రాథమికంగా దాన్ని సాధించుకోవడంలో దుర్యోధనుడు వైఫల్యం చెందాడు. దాన్ని జాగ్రత్తగా గమనిస్తే మహాభారతంలోంచి మనం కూడా నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమి అంటే, నిజానికి ఎవరి యందు శత్రుభావన పెట్టుకోకుండా అందరి యందు మిత్రభావన పొంది ఉండడం కన్నా మనసు ప్రశాంతంగా ఉండడానికి వేరొక మార్గం ఉండదు. 2, ఎప్పుడైనా సరే తాను ఎక్కడుంటాడో, తాను ఎవరితో ప్రతిరోజు కలిసి తిరుగుతూ ఉండాలో, ఎవరితో కలిసి కార్యాన్ని సాధిస్తూ ఉండాలో, అది తాను జీతం కోసం పనిచేసేటటువంటి కార్యాలయం కావచ్చు, తాను నివసించేటటువంటి ఇల్లు కావచ్చు, ఆ వీధి కావచ్చు, 10 మంది తనని చూసేటప్పటికీ ఊరట పొందాలి, తాను 10 మందిని చూసేటప్పటికీ ఊరట పొందాలి. అలా బ్రతకగలగడం 10 మందికి పనికొచ్చేటటువంటి బ్రతుకు. తన కొరకు తాను బ్రతకడం కాదు, తాను 10 మంది కొరకు బ్రతకడం అనేటటువంటిది జీవితంలో అలవాటు కావాలి. అది అలవాటు కానప్పుడు దుర్యోధనుడి జీవితంలాగే ఉంటుంది. నిరంతరం ఎవరి మీదో ఏదో బాధ్యతని నిర్ణయించి వారి యొక్క ఔన్నత్యాన్ని కూడా విస్మరించి వారిని విమర్శిస్తూ ఉండడం, వారి మనసు నొచ్చుకునేటట్టు చెయ్యడం, దాని వలన తాను జీవితంలో ఏం సాధించగలుగుతాడు? ఆఖరికి పడిపోయిన భీష్ముడు ఏమన్నాడు? ఆ దుర్యోధనుడు ఎవరి మాట వినడు, వాడు ఎట్లా నశించిపోతున్నాడు అన్నాడు. ద్రోణుడు ఏమంటాడు? ఎవరి మాట వినడు, దాని వలన నీకు చేతనైతే వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పని నిన్నను ఓడి వచ్చినటువంటి ఆ దుశ్శాసనుడితో ద్రోణుడు అన్నాడా లేదా? అంటే ఎవరికి సదభిప్రాయం ఉంది? ఆయన కోసం మనం చెయ్యాలి, ఆయనతో కలిసి నడవాలి, ఆయన చెప్పినట్టు బ్రతకాలి అనే పూనిక ఎవరి యందు కల్పించగలిగాడు? అది కల్పించలేకపోయాడు. అలా ఎవరూ బ్రతకకూడదు. ఎవరి బ్రతుకులోనైనా తన చుట్టూ ఉన్న వారి సంతోషం ఇమిడి ఉండాలి. ఇది బాగా అర్థమవడం కోసం మనిషి తన జీవిత పథాన్ని నిర్ణయించుకోవడం కోసం, తన జీవితాన్ని తాను విశ్లేషించుకొని ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి మార్గాన్ని నిర్ణయించుకొని అనుష్ఠించడం కోసం ఏవి చదివితే మనకి బుద్ధిలో బాగా అధ్యవసాయము కలుగుతుందో అటువంటి గ్రంథములను పరిశీలించడం కోసమని ఋషులు నిస్వార్థంగా మనకి అందించినటువంటి వాంగ్మయం. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది పురుషార్థ సమన్వయాన్ని మనకి తెలియచేసేది మహాభారత గ్రంథం.